అదేరా అదే. అలా పిలిపించుకోవడానికి నేను గర్వపడాలో సిగ్గుపడాలో అర్థం కావడం లేదు. నేను చేసిన ఒకే ఒక్క తప్పు పెరిగిపోతున్నా నీ జీవితాన్ని నాశనం చేసింది. నిజానికి ఈ శిక్ష నేను అనుభవించాలి. ఈ కఠినాలు నాకు నేను ఉండాలి. ఇప్పుడు ఏమైంది నాన్న? జరిగిందని కొంత శిక్ష వేస్తారు, అయిపోగానే బయటకు వచ్చేస్తానుగా. వద్దురా, ఇప్పటిదాకా నీ మంచితనాన్ని నెమరు వేస్తూ బతికేయడానికి నేనేం జంతువుని కదరా, నీ తండ్రిని. ఇప్పుడే తమ్ముడికి నిజం చెప్పేస్తా. చెప్పండి నాన్న. కుటుంబం పెద్ద చెడ్డవాడని ప్రపంచానికి తెలిస్తే కుటుంబం అంతా చెడ్డదాని కింద లెక్కేస్తారు. తమ్ముడు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా జేపీ కొడుకుగానే ఆ డిపార్ట్మెంట్ వాడిని గౌరవిస్తుంది. అదే డిపార్ట్మెంట్ నీ తండ్రి స్మగ్లరు, దొంగ అని అవహేళన చేస్తుంటే భరిస్తూ వాడు ఉద్యోగం చేయగలడా? ఇప్పటి వరకు జేపీ భార్య పుణ్యాత్మురాలు, ఉత్తమురాలు అని పొగిడిన వాళ్ళే ఒక స్మగ్లరు భార్య పాపాత్మురాలు అని నిలదీసి నిందిస్తుంటే అమ్మ బ్రతకగలదా? చెప్పండి నాన్న. జరిగింది ఏదో జరిగింది. ఇక ముందు జరగబోయే దాని గురించి ఆలోచించండి. వాడని ఇటులు ఇచ్చాడా? వాడెందుకు ఇస్తాడ్రా? పట్టుకున్న వాడిని పీల్చి పిప్పి చేసే వరకు వదలని రాక్షస జలగరావాడు. నా వల్ల విడిపోయిన అన్నదమ్ములిద్దరూ మళ్ళీ నా వల్లే కలవాలి, కలిసి నవ్వుతూ బతకాలి.